అవును, ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్రోల్ బంకుల్లో అయితే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, లేదంటే వాహనాల బార్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇంధన కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. అధికార యంత్రాంగం ఏమో కొరత లేదని చెబుతోంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. కోనసీమ జిల్లాలో వరి రైతు కోత మిషన్లకు డీజిల్ లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కష్టాలు గత 5 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ యాజమాన్యాలకు సంబంధించి, అలాగే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లం వల్ల ప్రస్తుతం కోనసీమ జిల్లాలో చాలా ఇబ్బందిగా ఉంది. నేను రాజమండ్రి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా పెట్రోల్ బంక్ వద్ద క్యూ లైన్లు పెడుతుంటే, ఇప్పుడు కోనసీమ సంబంధించిన జిల్లాలో అమలాపురంలో ఇదే పరిస్థితి. మొత్తం క్యూ లైన్లో మొత్తం వాహనాలు కూడా చూడొచ్చు, ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెట్రోల్ బంక్ పూర్తిగా క్లోజ్ చేయడంతో స్థానికంగా ఇక్కడ లైన్లోనే 3 పెట్రోల్ బంకులు ఉంటే 2 పెట్రోల్ బంకులు పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఒకసారి క్యూ లైన్లు చూడొచ్చు, పెద్ద ఎత్తున 2 వీలర్స్తో పాటు చివరికి ఇక్కడ కాలేజ్ బస్సులు కూడా లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి ప్రస్తుతం అమలాపురానికి సంబంధించినటువంటి బంకులకు సంబంధించి ఇక్కడ దాదాపుగా 7 నుంచి 10 బంకుల వరకు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పరిస్థితికి సంబంధించి కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లా, అలాగే రాజమండ్రితో పాటు ఇక్కడ మొత్తం కాకినాడ జిల్లాలోనూ కూడా ఇదే పరిస్థితి. క్యూ లైన్లో ఒకసారి చూడొచ్చు, ఒక పక్క కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు ఆగిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ మొత్తం అంటే కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారులు ఇబ్బందులు లేదని చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల కూడా అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పదుల సంఖ్యలో ఇక్కడ మొత్తం పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ డీజిల్ ఆయిల్ కొరత లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఒకసారి క్యూ లైన్లో చూడొచ్చు. ఒక బంకు క్లోజ్ అయిపోతే మరొక బంకు దగ్గర ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏ రకంగా వెలసాయి చూసుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోవడంతో ఇక్కడ వీళ్ళకి సమన్వయం కొరవడుతుంది. ఇటు పెట్రోల్ బంకు యాజమాన్యాలకు సంబంధించి ఇలాగా ఇక్కడ కోనసీమ ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు? ఏమైనా పట్టించుకుంటున్నారని చెప్తున్నారు? ఏం పట్టించుకోవడం, ప్రస్తుతానికి స్టాఫ్ రావాలంటండి. పోలీసు అధికారులు వచ్చిన తర్వాత వెంటనే కొడతారట. ప్రస్తుతానికి అందరూ డబ్బాలో కొడతానండి, అది అయిన తర్వాత కార్లు వెహికల్ కొడతారు. ప్రాబ్లం అని చెప్తున్నారా? అధికారులు ఏమో పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెప్తున్నారు, మీరేమో పొద్దున్న 6 గంటల నుంచి క్యూ లైన్లో ఎవరు కంగారు పడద్దని అధికారులు చెప్తున్నారు కదా. మరి తెల్లవారుజాము 3 గంటల నుంచే జనం ఉన్నారు, మేము ఉన్నారు. కార్లు వాండర్లో, వెహికల్ వాండర్లో 3 గంటల నుంచి ఉన్నారండి. డబ్బాలో 6 గంటల నుంచి వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు మాత్రం కొరత లేదని చెప్తున్నారు, కానీ మరి కృత్రిమ కొరత ఏ కొరత సృష్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి విధానం. ఎవరు అంటే ఎప్పుడు రేటు పెరిగిపోతుందా, ఏ క్షణం ఏమవుతుందా అన్న ఆందోళనలో మొత్తం స్థానికులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. కోనసీమ జిల్లాలో ఏ పెట్రోల్ బంకు చూసినా సరే ఇప్పటికే చాలా పెట్రోల్ బంకులు చాలా చోట్ల కూడా తాళ్లు కట్టేసి అడ్డంగా బారికేట్లు పెట్టి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలనేది మాత్రం స్థానిక వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు రాజమండ్రి, ఇటు అమలాపురంతో పాటు రాజోలు, జగన్నపేటతో పాటు కాకినాడలో కొన్ని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఇలాగే ఉన్నటువంటి పరిస్థితి. తెల్లారగట్ల 3 గంటల నుంచి కూడా క్యూ లైన్లో పెట్రోల్ డీజిల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్థానికులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10% రసూల్తో కలిసి సత్య TV 9 కోనసీమ జిల్లా నుంచి.